Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఇక మన ఫేవరెట్ స్టార్ గురించి ప్రతి డీటెయిల్స్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటాం. అయితే ఈ లిస్ట్ లోనే భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నారు. చాలా మందికి ధోని కుటుంబం గురించి ఎక్కువగా తెలియదు. తెలిసిందల్లా ధోని, అతడి భార్య సాక్షి అంతే. అయితే మరి ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం. ధోని ఫ్యామిలీలో అతని భార్య సాక్షి గురించి చాలా మందికి తెలుసు. అయితే అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి ఫోటోలు ఎప్పుడు బయటకు రాలేదు. ఎంఎస్డి తండ్రి పాన్ సింగ్ ధోని జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ధోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం పొందాడు. ఇక్కడ అతను 2001లో టీటీఈ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ధోని క్రికెటర్ గా మారడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు తండ్రిగా ధోనికి మద్దతుగా నిలిచాడు. అతని కలను సాకారం చేశాడు. ఎంఎస్ ధోని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా అతని తల్లి దేవికాదేవి అతనికి అండగా నిలిచింది. చిన్నతనంలో ధోని క్రికెటర్ గా మారడానికి అతని తల్లి నుండి చాలా మద్దతు లభించింది. 2016లో విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని తన జెర్సీ వెనుక తన తల్లి పేరును కూడా రాసుకున్నాడు. ఎంఎస్ ధోనికి అన్నయ్య ఉన్నాడని చాలా మందికి తెలియదు. ధోని కంటే ఆయన 10 ఏళ్లు పెద్ద. అయితే ఎక్కడా నరేంద్ర సింగ్ ఫోటోస్ కానీ సమాచారం కానీ లేదు. ఎంఎస్ ధోని సోదరి పేరు జయంతి. ధోని విజయవంతమైన క్రికెటర్ గా నిలవడంలో జయంతి పాత్ర కూడా కీలకం. జయంతి ఒక ఇంగ్లీష్ టీచర్. ఇక ధోని సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2008లో కోల్కతాలోని తాజ్ బెంగాల్లో ఇంటర్న్ గా పనిచేస్తున్నప్పుడు సాక్షిని కలిశాడు ధోని. ఆ తర్వాత మనసులు కలవడంతో 2010లో ధోని, సాక్షి పెళ్లిపీటలెక్కారు. వీరికి 2015లో జీవా అనే కూతురు జన్మించింది.